జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం మైలవరం నియోజకవర్గంలో ఎన్నికలు రసకందాయంగా జరుగుతున్నాయి. అసలు మైలవరం నియోజకవర్గ చరిత్ర ఏంటి, ఇప్పటి వరకు ఎంతమంది ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు, ఏ ఏ పార్టీలు ఇక్కడ గెలిచాయి అనేది ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే 2024 ఎన్నికలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్, వైసీపీ అభ్యర్థిగా సర్నాల తిరుపతిరావు బరిలో ఉన్నారు. అలాగే చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి బొర్రా కిరణ్ కుమార్, ఈ ముగ్గురు పోటీ పడుతున్నారు. వీళ్ళు కాకుండా ఇతర పార్టీలు అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ఈ క్రమంలో అసలు మైలవరము ఎవరికి కంచుకోట, ఇక్కడ గెలుస్తుంది ఎవరు, ఓడుతుంది ఎవరు, ఇప్పటిదాకా ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనే పొలిటికల్ రివ్యూ మీకోసం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ రాజకీయాలు హాట్గా ఉన్నాయి. పెత్తందారులకు సామాన్యుల మధ్య క్లాస్ వార్ సాగుతోంది. అంతేకాదు క్యాస్ట్ వార్ అని కూడా చెప్పవచ్చు. వైసీపీ పార్టీ సింగిల్గా ఒకవైపు, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి తరపున టీడీపీ అభ్యర్థి మరోవైపున తలపడుతున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ అభ్యర్థి ఇంకోవైపున 2024 ఎన్నికల బరిలో నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు నాదే అంటే నాదే అనే ధీమాలో ఉన్నారు బరిలో ఉన్న అభ్యర్థులు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న దేవినేని ఉమాతో తలపడి విజయం సాధించారు. మైలవరంలో వైసీపీ జెండా విజయకేతనం ఎగురవేశారు. అంతర్గత పోరు వలన చివరి నిమిషంలో వసంత వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంతటితో ఆగకుండా టీడీపీ తరపున టికెట్ కూడా సాధించారు. మైలవరంలో తనకు అవకాశం ఇచ్చిన వైసీపీతోనే తలపడుతున్నారు. ఇక పార్టీ మారినా కూడా రెండవసారి గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు కృష్ణప్రసాద్. తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓటింగ్తో పాటు తన ద్వారా వైసీపీలో ఉన్న క్యాడర్, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అనుకూలమైన అంశాలుగా ఉన్నాయి. ఇక వసంతకు సౌమ్యుడిగా పేరుంది. పార్టీ మారటం కొంత మేర మైనస్గా చెప్పవచ్చు. అంతేకాకుండా గడిచిన 5 ఏళ్లు టీడీపీ క్యాడర్కు వ్యతిరేకంగా పనిచేసి అదే క్యాడర్తో నేడు ఎన్నికలకు వెళ్లడం కొంతమేరకు ఇబ్బంది అనిపిస్తోంది. వసంత కృష్ణప్రసాద్ మూలంగా సీనియర్ నేత దేవినేని ఉమా సీటు కోల్పోవలసి వచ్చిందనే టాక్ ఉంది. ఉమా వర్గం హార్ట్ఫుల్ గా వసంతకు చేస్తే గెలుపు నల్లేరు మీద నడకవుతుంది. 5 ఏళ్లలో అనేక సమస్యలను పరిష్కరించలేకపోయానని, మరోసారి అవకాశం ఇస్తే ఓటర్ల రుణం తీర్చుకుని చేయాల్సిన పనులను చక్కదిద్దుతానని అంటున్నారు. ఏ వసంత అయితే మైలవరంలో టీడీపీకి బ్రేక్ కొట్టాడో అదే వసంత మళ్లీ ఇక్కడ పసుపు జెండాను రెపరెపలాడించేందుకు తహతహలాడుతున్నారు. మైలవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసింది. తెలుగుదేశం పార్టీ 5 సార్లు, 2 సార్లు సిపిఐ, 1 సారి వైసీపీ అభ్యర్థులు ఇక్కడ గెలిచారు. 6 సార్లు కాంగ్రెస్ గెలిస్తే 6 సార్లలో చెనుమోలు వెంకట్రావు 5 సార్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 1983లో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ నిమ్మగడ్డ సత్యనారాయణ గెలవగా, ఆ తర్వాత వడ్డే శోభనాద్రేశ్వరరావు, జ్యేష్ఠ రమేష్, దేవినేని ఉమాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. వైసీపీ ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఒకసారి 2019లో ఏదైతే మొదటిసారి 14లో ఓటమి పాలైనప్పటికీ 19లో వసంత కృష్ణప్రసాద్ ఇక్కడ వైసీపీ నుంచి గెలిచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మారి తెలుగుదేశం పార్టీ నుంచి బదిలేదు. ఇది ఒక మైలవరంలో ఇప్పటివరకు ఉన్నటువంటి అభ్యర్థుల పరిస్థితి. ఇక వీటన్నిటికంటే ప్రధాన అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఇక్కడ ఒకే ఒక సామాజిక వర్గం నుండే అభ్యర్థులు ప్రాతినిధ్యం వహించారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారి పార్టీ ఏదైనా సరే వారు మాత్రమే ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. వేరే వాళ్ళకి అవకాశం రాదు.
బీసీ అభ్యర్థులను 1-2 సార్లు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చినప్పటికీ గెలిచిన దాఖలాలు లేవు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో బీసీ వర్సెస్ కమ్మ సామాజిక వర్గం అభ్యర్థి జరుగుతోంది. బీసీ అభ్యర్థి కనుక గెలిస్తే మైలవరం చరిత్ర తిరగరాసినట్టు అవుతుంది. బీసీ అభ్యర్థి కనుక గెలవకపోతే మాత్రం పాత చరిత్రే అదే వరవడి కొనసాగుతున్నట్టు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం మైలవరం. ఇక్కడ ఇప్పటి వరకు ఎన్ని ఎన్నికలు జరిగినా ఒకే కులంకు చెందిన వారు మాత్రమే గెలిచారు. ఇతర వర్గాలకు పోటీ చేసే అవకాశం వచ్చినా విజయం వరించలేదు. దీంతో 175కు 175 స్థానాలు సాధించాలని పట్టున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్యాస్ట్ వార్లో భాగంగా ఇక్కడ బీసీ సామాజిక వర్గాల ప్రయోగం 2014లో చేశారు. వైసీపీ తరపున జోగి రమేష్ ను బరిలోకి దించినా సక్సెస్ అవ్వలేదు. దీంతో 2019లో ముల్లును ముల్లుతోనే తీయాలన్న సూత్రంతో బలమైన దేవినేని ఉమాను ఎదుర్కొనేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన వసంతను తెరపైకి తెచ్చారు. అప్పట్లో వైసీపీ గాలి వేయడంతో పాటు వసంత అంగబలం అర్ధబలంతో వైసీపీ విజయం సాధించింది. అంతర్గత పోరుతో అనివార్య పరిస్థితుల్లో వసంత వైసీపీని వీడక తప్పలేదు. దీంతో మరోసారి జగన్ బీసీ మంత్రాన్ని ప్రయోగించింది. సామాన్య కుటుంబం నుండి వైసీపీలో కొనసాగుతూ జెడ్పీటీసీగా ఉన్న సన్నాల తిరుపతిరావును మైలవరం వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. జెడ్పీటీసీ సన్నాల వసంతను ధీటుగా ఎదుర్కొనేందుకు తనదైన శైలిలో ఊరూరా తిరుగుతూ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. తాను సామాన్యుడని అందుబాటులో ఉంటానంటూ ప్రచారం చేస్తున్నారు. పార్టీ మారిన బలవంతునితో తలపడుతున్నానంటూ తనను ఆశీర్వదించాలని ఓటరు దేవుళ్లను అభ్యర్థిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన 5 ఏళ్ల సంక్షేమ పాలనే తన బలమని, విజయం ఖాయమనే ధీమాలో ఉన్నారు తిరుపతిరావు. తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం చూపుతానంటున్నారు. ఆర్థికంగా బలం లేకుండా అధిష్టానమే ఆయన బలం. ఎంపీ కేసినేని వ్యూహాలు కలిసి రావచ్చు. వరుస విజయం వైసీపీ దక్కించుకోవాలని పార్టీ ప్రయత్నిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం మైలవరం నియోజకవర్గం. అందరి చూపు మైలవరం పైనే ఉంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న పోటీ ఆసక్తికరంగా ఉండటానికి కారణం ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళి తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో ఉన్నారు. అయితే జెడ్పీటీసీగా ఉన్నటువంటి సర్నాల తిరుపతిరావు వైసీపీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉండటం అంటే ఒక సామాన్యుడు ఒక అసెంబ్లీకి పోటీ చేస్తుండటమే ఇక్కడ ఆసక్తి. అంటే ఒక ధనవంతుడికి ఒక సామాన్యుడికి జరుగుతున్న పోటీ కాబట్టి అందరూ చూస్తూ ఉన్నారు. అయితే అసలు మైలవరం నియోజకవర్గంలో ఎలా ప్రచారం సాగుతుంది, ఎలా ఉంది? నమస్కారం తిరుపతిరావు గారు. ఏంటి ఎలా సాగుతుంది మీ ప్రచారం? చూస్తూనే ఉన్నారు మీరే. ఓకే, చెప్పండి, ఎలా ఉంది? ప్రజల నుంచి ఆదరణ ఎలా? చాలా మేము ఊహించిన కాడికి ఇంకా ఎక్కువ ఉందన్న. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ పథకాలతో అయితే ఎలాగైతే కుల మతాల భేదాలు లేకుండా పార్టీల సంబంధం లేకుండా ఎలా వెళ్ళాడు, ఇవాళ పార్టీల సంబంధం లేకుండా మా పార్టీని అలా ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎంత ఎండటెగ్గిలో కూడా బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మాకు స్వాగతిస్తున్నారు. ఒక సామాన్యుడిగా ఉన్న మీకు జెడ్పీటీసీ వచ్చినప్పుడే నువ్వు ఊహించుండవు జెడ్పీటీసీ అవుతుంది, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రకటించగానే ఏమనిపించింది? అది జగనన్న ఉంటే ఏదైనా సాధ్యమవుతుందన్న. జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ఈ రాష్ట్రాల్లో కాదు మన ప్రపంచంలోనే ఎవరో లేరు జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ చేయడం. ఏంటి మీకున్న బలం ఏంటి? మీ గెలుపు దోహదపడే బలం ఏంటి? ప్రజాబలమే. ప్రజల్లో మాకున్న మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నీతితో అయితే వెళ్ళాడో అదంతా కూడా వాళ్ళు మాకు 100% సక్సెస్ అయ్యాం, 100% విన్ అయ్యాం. ఒకటి చెప్పండి, ఇప్పటి వరకు మైలవరం నియోజకవర్గం పుట్టిన తర్వాత కమ్మ సామాజిక వర్గం తప్ప ఇక్కడ ఈ పార్టీ ఏదైనా సరే ఇతరులు అభ్యర్థిగా గెలవలేదు. ఈసారి ఎలా ఉండబోతుంది? ఇక్కడ మళ్ళీ అదే చరిత్ర రాయిపోతున్నారా? ఎందుకు? ఎట్లా? ఇక్కడ ఉన్న ఓటు బ్యాంకు కనుక చూసినట్టయితే ప్రధానంగా ఎస్సీ కమ్యూనిటీలు బీసీలు అధికంగా ఉన్నారు. అయినా కానీ అగ్రవర్ణాలకు పట్టం కట్టారు. పోయినసారి విజయం సాధించేవాళ్ళం అన్న. కాకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకున్నాడు కృష్ణప్రసాద్ వెళ్ళి, ఒకసారి నాకు ఏదో రాజకీయ భిక్ష పెట్టు, ఇన్ని కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించినా కానీ నాకు ఇలువ లేదు, నాకు ఎంతో కొంత కొంచెం ఇలువ ఇప్పించని మా జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకుంటే ఆ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారు సరేలే అని ఇక్కడ ఉన్న జోగి రమేష్ గారిని బతిలాడి, అన్న నువ్వు పక్కే నువ్వు ఇంకోసాటికి వెళ్ళు, నేను
మాట ఇచ్చాను, నా మాటకి ఇల్లు వచ్చిందంటే మేము అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా కష్టపడి పనిచేసాం, ప్రతి ఒక్కరం కూడా ఆ రోజు విని చేసాం. మళ్ళీ ఇక్కడ ఎట్లా అభ్యర్థుల పరంగా చూస్తే ఆల్రెడీ 5 ఏళ్ళు ఆయన ప్రజాప్రతినిధిగా ఉండి మళ్ళీ అవతల పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ కానీ ఆ పార్టీకి ఉన్నటువంటి బలం కానీ దోహదపడుతుంది. ఏం లేదు, ఎక్కడ ఏం లేదు, అన్న బలమే లేదు. దాని కాంట్రాక్ట్స్ ఉన్నా డబ్బు కాంట్రాక్షన్ తప్ప ప్రజా కాంట్రాక్షన్ లేదు ఆయనకి. ప్రజలు నాడి తెలియదు, ప్రజలకి అసలు ఏం చేయాలో కూడా తెలియదు ఆయనకి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఈ రోజు కూడా చెప్పలేని వ్యక్తి. నిన్న చెబుతున్నాడు వాటర్ ముందు 60 రూపాయలు కానీ చెబుతున్నాడు. ప్రజలకు కావాల్సిన ముందు కావాలా? ఇప్పుడు ప్రజల దగ్గరికి మీరు వెళ్ళి ఓటు అడుగుతున్నప్పుడు ప్రజలు మీరేం అడుగుతున్నారు, ప్రజలు మీకేం చెప్తున్నారు? వాళ్ళైతే మాకు మంచి దీవెనలు ఇస్తున్నారు, మంచి ఆశీర్వాదం ఇస్తున్నారు, మంచి పరిపాలన చేయమని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఇక్కడ మా ఎమ్మెల్యే వల్ల కొంత ఇబ్బంది పడ్డారు ప్రజలు. కానీ ఏంటి అతను అసమర్థనం, అతనికి రాజకీయంగా తెలియని వ్యక్తి. మీరు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు కదా. ఇప్పుడు చాలామంది మైలవరంకి ఏదో కొంత చేశారు. ఇప్పుడు మీకు అంటే తిరుపతిరావుకి అవకాశం ఇస్తే ఈ మైలవరం నియోజకవర్గంలో ఫలానా చేయాల్సిన ఏమైనా ఉన్నాయా? ఐడియా ఉన్నాయన్న. ఏంటంటే ప్రధాన సమస్య మాకు ఈ నియోజకవర్గానికి తాగునీరు సమస్య ఉందన్న. ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు సమస్య అనేది తీర్చాలి. రెండోది వచ్చే డ్రైన్లు, ఆ డ్రైన్ సమస్య తీర్చుకోవాలి, మెయిన్ సమస్య ఇది. అదేవిధంగా మూడోది వచ్చేసి మాకు కొంచెం మెట్ట ఏరియా అన్న, మా ప్రాంతం ఉంది మెట్ట ప్రాంతం. వీటన్నిటికి కూడా సాగునీరుకి మాకు కావాలి. వాటికి కూడా మేము ప్రతి ఒక్కటి కూడా మా ముఖ్యమంత్రి దగ్గరికి మేము చేయించుకోగలుగుతాం. తిరుపతిరావుకి అవకాశం ఇస్తే ఈ సమస్యలని పరిష్కారం 100% ఇవన్నీ తీర్చాక మళ్ళీ లోటు అడుగుతానికి వస్తా. 100% ఎలా ఉండబోతుంది? మీరే చెప్పారు. జూన్ 5 మీరే ఇది పరిస్థితి. తిరుపతిరావు అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నారు. మైలవరం చరిత్ర ఏదైతే ఉందో ఇప్పటి వరకు మైలవరం చరిత్రని తిరగరాయాలి అనేటువంటి ఆకాంక్ష అయితే కనిపిస్తుంది. మైలవరంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి చరిత్ర వేరు. ఇప్పుడు తిరుపతిరావు ఖచ్చితంగా చరిత్ర తిరగరాయబోతున్నారు. గెలుపు తథ్యమని చెప్తున్నారు. అలాగే ఇక్కడ నెలకొన్న సమస్యలన్నిటినీ పరిష్కరిస్తూ ఉంటున్నారు. అవతల వైపు ఎవరు అభ్యర్థి ఉన్నా కానీ ఇక్కడ జనం తన వెంటున్నారంటే జగన్ వెంటున్నారు. ఏదైతే జగన్ చేసినటువంటి సంక్షేమ పాలనే తమకు శ్రీరామ రక్ష అని చెప్తున్నాడు తిరుపతిరావు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు అతిపెద్ద నియోజకవర్గం మైలవరం నియోజకవర్గం. 5 మండలాల పరిధిలో మైలవరము, ఇబ్రహీంపట్నము, రెడ్డిగూడెము, జీకొండూరు, విజయవాడ రూరల్ ప్రాంతాల్లో ఈ నియోజకవర్గం విస్తరించింది. ఇక్కడ అత్యధికంగా 2,88,000 ఓటర్లు ఉన్నారు. వీళ్ళు ఓటింగ్ వేసేందుకు 285 పోలింగ్ బూతులు ఉన్నటువంటి కేంద్రం. అత్యధిక ఓటర్లు కలిగినటువంటి నియోజకవర్గంగా మైలవరానికి పేరుంది. ఇక్కడ గెలవాలంటే ఖచ్చితంగా 1,40,000 ఓట్లు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 2,80,000లో పోలింగ్ శాతం కనుక 80% కనుక చూసుకున్నట్టయితే 2 లక్షల పైచిలుకు ఓట్లు పోలవుతాయి. వీటిల్లో ఎక్కువ ఓట్లు ఎవరికైతే వస్తాయంటే సగ భాగానికి పై ఉన్న వాళ్ళకి గెలుపు అవకాశాలు అయితే ఉంటుంది. ఈ ఓటర్లు కూడా చూసినట్టయితే 5 మండలాల పరిధిలో ఉంటారు. ఇది ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. మొత్తం 60 సంవత్సరాల నియోజకవర్గ చరిత్రలో మొత్తం 14 మంది ఇక్కడ ప్రాతినిధ్యం అంటే 14 సార్లు ఎన్నికలు జరిగితే అత్యధికంగా 8 సార్లు ఏదైతే కాంగ్రెస్, 4 సార్లు తెలుగుదేశం, అలాగే కమ్యూనిస్టులు గెలుచుకున్నటువంటి నియోజకవర్గంగా ఉంది. ఇక్కడ మొత్తం మీద కూడా 8 మంది మాత్రమే ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. వారిలో చెనుమోలు వెంకట్రావు 5 సార్లు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. ఇక్కడ అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు, కమ్మ ఉంది, కాపు, అలాగే బీసీ వర్గాలన్నీ ఓట్లన్నీ ఉన్నాయి. ఇక్కడ గెలుపు ఎవరిదనేది తేలాలంటే మాత్రం ఖచ్చితంగా జూన్ 4 తారీఖు వరకు ఆగాలి. ఇక్కడ గెలుపు అవకాశాలు అయితే మాత్రం ఇరువురు నాదంటే నాదనే పరిస్థితి కనిపిస్తుంది.
ఒకప్పుడు 3 రంగుల జెండా మైలవరంలో మురిసిపోయింది. అధికారం ఉన్నా లేకున్నా శతాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బేస్ బొర్రా కిరణ్. సిపిఐ సిపిఎం పార్టీల మద్దతుతో ఇండియా కూటమి అభ్యర్థిగా తనవంతుగా నియోజకవర్గమంతా ప్రచారం కొనసాగిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ పార్టీ వైఖరిని పారద్రోలాలని పిలుపునిస్తూ అద్భుతమైన మేనిఫెస్టోను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. లోకల్ పార్టీలను కాదనుకున్న ఓటర్లు జాతీయ పార్టీ కాంగ్రెస్కు స్నేహహస్తం ఇస్తారని భావిస్తున్నారు బొర్రా. గెలుపు దక్కకపోయినా డిపాజిట్లు దక్కించుకుని ఉనికిని చాటుకునే అవకాశం దక్కించుకునేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఒకప్పుడు కమ్యూనిస్టులకు ఇక్కడి ఓటర్లు అవకాశం ఇచ్చారు. వీరంతా ఇప్పుడు కాంగ్రెస్కు పనిచేస్తున్నారు. వీరి ప్రభావం ఒక పార్టీ ఓటమికి మరొక పార్టీ గెలుపుకు దోహదపడవచ్చు. మరి ఎవరి ఓటు చీల్చుతారో చూడాలి. ఎన్టీఆర్ జిల్లాగా ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి విజయవాడ పార్లమెంట్. విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమ, జగ్గేపేట, నందిగామ, మైలవరం, తిరువూరు 7 నియోజకవర్గాల్లో మొత్తం 17 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇందులో సగభాగము మహిళా ఓటర్లు, సగభాగం పురుష ఓటర్లు. ఇక్కడ ఏ అభ్యర్థి గెలవాలన్నా అంటే 80% కనుక పోలింగ్ అయినట్టయితే దాదాపు 12 లక్షలు 13 లక్షల ఓట్లు పోలైతే అందులో 7 లక్షల పైచిలకు ఓట్లు వచ్చాయంటే వాళ్ళు విజయం సాధించినట్టు. అలాగే ఇక్కడ ఓటర్లు కనుక చూసినట్లయితే ఈ 17 లక్షల ఓటర్లో ప్రధానంగా కమ్మ, కాపు, ఎస్సీ వర్గాలతో పాటు 30% వరకు బీసీ ఓటర్లు, అలాగే మైనారిటీ ఓటర్లు, ఇతర సామాజిక వర్గాల ఓట్లన్నీ కూడా ఉన్నాయి. కొన్ని సామాజిక వర్గాలు ఒక పార్టీకి కొమ్ముగాస్తుంది, మరికొన్ని సామాజిక వర్గాలు ఒక పార్టీకి కొమ్ముగాస్తూ ఉన్నాయి. ఎవరి ఓటు బ్యాంకు వారికి ఉంది. అయితే మెజారిటీ డిసైడ్ చేసేది మాత్రం కొద్ది శాతమే. గత చరిత్ర చూసినట్టయితే ఇక్కడ లక్షల కొలది మెజారిటీ గెలిచిన వాళ్ళు చాలా తక్కువ. అంటే 1,00,000 పైచిలకు మెజారిటీ సాధించిన వాళ్ళు 4-5 మాత్రమే, 4-5 సందర్భాల్లో మాత్రమే ఉన్నాయి. మిగతా అన్నీ కూడా 1,00,000 లోపు మెజారిటీలోనే ఇక్కడ పార్లమెంటు ఎన్నిక విజయాన్ని సూచిస్తూ ఉంటారు. ఇక బరిలో ఉన్నటువంటి ప్రధానంగా అంటే తెలుగుదేశము, వైసీపీ, ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ఇక్కడ బరిలో ఉన్నారు. ఇవి కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఇతర పార్టీలు కూడా బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా అయితే మాత్రం ఇద్దరి మధ్య పోటీ జరుగుతుందని చెప్పవచ్చు. ఇక్కడ గెలుపు ఎవరిదనేది చూడాలంటే మాత్రం ఖచ్చితంగా జూన్ 4 వరకు ఆగాల్సింది. మైలవరం నియోజకవర్గ చరిత్రను పరిశీలించినట్లయితే 1952లో కంచుకచర్ల నియోజకవర్గంగా ఉండేది. 1955 నుండి మైలవరం నియోజకవర్గంగా ఏర్పాటయ్యింది. తొలినాళ్లలో కమ్యూనిస్టు ప్రాంతంగా ఉన్న ఇక్కడ నుండి వెల్లంకి విశ్వేశ్వరరావు ప్రథమ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1962లో రెండవసారిగా విశ్వేశ్వరరావు విజయం సాధించారు. 1967 నుండి 78 వరకు వరుసగా చెనుమూలు వెంకట్రావు 3 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ సాధించారు. 1983లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని సృష్టించిన అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపనతో మైలవరంలో మార్పు వచ్చింది. టీడీపీ అభ్యర్థి నిమ్మగడ్డ సత్యనారాయణ పసుపు పార్టీతో పాగా వేశారు. 1985లో 4వసారి చెనుమూలు వెంకట్రావు గెలిచి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చారు. 1989లో రాష్ట్రమంతా కాంగ్రెస్ హవా సాగింది. అప్పుడు కూడా కోవటి భాస్కర్రావు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపు సాధించారు. 1994లో తెలుగుదేశం గాలి మళ్లీ వీచింది. అప్పుడు జ్యేష్ఠ రమేష్ బాబు గెలుపుతో టీడీపీకి బలం చేకూర్చారు. 1999 ఎన్నికల్లో రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు మైలవరం నుండి పోటీ చేసి టీడీపీ బలాన్ని పట్టుకోల్పోకుండా కొనసాగించారు.
కాంగ్రెస్ పార్టీ ఆపద్ బాంధవుడు చెనుమోలు తిరిగి 2004లో పోటీ చేసి 5వసారి గెలిచి కాంగ్రెస్ వైభవాన్ని చాటారు. కాంగ్రెస్ పార్టీకి అడ్డుకట్ట వేసేందుకు టీడీపీ యువకుణ్ణి తెర మీదకు తెచ్చి తన పందాను మార్చింది. 2009లో మైలవరంలో దేవినేని ఉమాను దించడంతో గెలుపు ఈజీ అయ్యింది. అదే పరంపర కొనసాగిస్తూ 2014లో ఉమా 2వసారి గెలవగలిగారు. ఇక్కడి నుండి మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. ఉమాకు ఇక్కడ 3వసారి గెలవకుండా వసంతకృష్ణ ప్రసాద్ను పోటీ పెట్టి దేవినేని హ్యాట్రిక్కు అడ్డుకట్ట వేసింది వైసీపీ. ఇక్కడ 72 ఏళ్ల పాలనలో 14 సార్లు ఎన్నికలు జరిగితే కేవలం 8 మందికి మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం దక్కింది. చెనుమూలు వెంకట్రావు 5 సార్లు గెలవగా వెల్లంకి విశ్వేశ్వరరావు, దేవినేని ఉమాలకు 2 సార్లు అవకాశం ఇచ్చారు ఓటర్లు. వసంత గెలిస్తే 2 సార్లు గెలిచిన జాబితాలో చోటు దక్కుతుంది. నిమ్మగడ్డ సత్యనారాయణ, కోమటి భాస్కర్రావు, వడ్డీ శోభనాద్రీశ్వరరావులు ఇక్కడి నుండి ఒక్కొక్కసారి గెలిచారు. ప్రాతినిధ్యం వహించిన 8 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. బీసీ వర్గం నుండి పోటీ చేసినా గతంలో జోగి రమేష్కు అవకాశం దక్కలేదు. బీసీ మంత్రం పనిచేస్తే తిరుపతిరావు ఇక్కడ చరిత్ర తిరగరాస్తారు, లేదంటే హిస్టరీ రిపీట్ అవుతుంది. మైలవరం ఓటర్లు ఏ తీర్పు ఇస్తారో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. రెండు 2024 ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థుల మధ్య పోటాపోటీ ఉండటం ఖాయం. మొత్తం 2,88,000 ఓట్లు ఉండగా వీరిలో స్త్రీలు 1,42,000 పైబడి ఉన్నారు, పురుషులు 1,43,000 పైబడి ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 75 నుండి 80% ఓటింగ్ నమోదైతే సుమారు 2 లక్షల పైబడి ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. ఇక్కడ గెలుపు సాధించాలంటే 1,00,000 ఓట్లు పైబడి సాధించాలి. ఇక్కడ గెలిచే అభ్యర్థులకు భారీ మెజారిటీలు వచ్చిన దాఖలాలు అరుదు. గతంలో గెలిచిన వారి లెక్కలు తీస్తే ఎవరు గెలిచినా కొద్దిపాటి మెజారిటీలే తప్ప భారీ వ్యత్యాసం లేదు. ఇక్కడ ఎవరు గెలిచినా ఓడినా 10,000 ఓట్ల వ్యత్యాసమే కనిపిస్తోంది. నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు చూసినట్లయితే ఇబ్రహీంపట్నం, జీ కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాలతో పాటు విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి, జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీలు ఉన్నాయి. ఓట్ల బలం చూసినట్లయితే ఇక్కడ 25% ఓటర్లు, దాదాపు 60,000 ఓట్లు ఎస్సీ సామాజిక వర్గమే అగ్రభాగంగా ఉన్నాయి. 11% కాపు, 10% కమ్మ వర్గాల ఓట్లు ఉండగా బీసీ వర్గాల ఓట్లు దాదాపు 30% వరకు ఉన్నాయి. వీరిలో యాదవ, వడ్డెర, గౌడ వర్గాల ఓట్లు ఉన్నాయి. ముస్లిం మైనారిటీ ఓట్లతో పాటు ఇతర అగ్రవర్ణాల ఓట్లు కొంతమేర ప్రభావం చూపుతాయి. రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గమైనటువంటి అలాగే ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గం మైలవరం నియోజకవర్గం. ఈ మైలవరం నియోజకవర్గంలో పేదవాడికి పెత్తందారికి మధ్య పోటీ జరుగుతుందనడంతో ఆసక్తిగా చూస్తూ ఉంది ఈ ఎన్టీఆర్ జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ. ఈ పోటీ పైన ఇక్కడ ఉన్న పరిస్థితులు, నియోజకవర్గ చరిత్ర, ఇక్కడ అభ్యర్థుల ప్రచారాలు, వారి యొక్క ధీమాలు, బలహీనతలు అన్నీ కూడా మీ ముందుంచాము. ఇక్కడ నెలకొని ఉన్నటువంటి సమస్యలు, చేసిన అభివృద్ధి, చేయాల్సినటువంటి అభివృద్ధి ఎజెండాలన్నీ కూడా ఈ మైలవరం పొలిటికల్ రివ్యూలో చూశారు కదండి. మరో నియోజకవర్గ పొలిటికల్ రివ్యూలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.